హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసినరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి తాజాగా వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున స్టైలిష్ డ్యాన్స్ వేస్తూ అందమైన అమ్మాయిలతో స్టేజ్ పైకి ఎంట్రీ అయితే ఇచ్చాడు. ఇక ఆ తర్వాత స్టేజ్ పై నుంచి ఆడియన్స్తో మాట్లాడుతూ ఎలా ఉంది గేమ్, ఈ వీక్ ఎవరు బాగా ఆడారు అని అనిపిస్తుందో అంటూ అడిగితే అందరూ కూడా ముక్త కంఠంతో ఇమ్మాన్యుయల్ అంటూ చెప్పాడు. సో మీకు కూడా ఇమ్మాన్యుయల్ నచ్చాడా అని మాట్లాడి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతున్నాడు. ముందుగా కళ్యాణ్తో మాట్లాడుతూ ఈ వీక్ ఏం గేమ్ ఆడావో చెప్పు కళ్యాణ్ అంటే, సార్ వాళ్ళు నన్ను తప్పించేశారు అంటూ నవ్వడం కాదు కళ్యాణ్, నీ కొంచెం సిగ్గైనా ఉండాలి, నీ కోసమైనా కూడా నువ్వు స్టాండ్ తీసుకోవడం లేదు, నిన్నెందుకు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించారు అని దివ్యని ఒక్కసారైనా క్వశ్చన్ చేసావా? టాస్క్లో కూడా నిన్ను ఒక్క గేమ్ కూడా ఆడనివ్వకుండా తీసేశారు, ఆ మాత్రం నీకు బాధ కానీ ఏమీ లేకుండా నవ్వుతున్నావు, మళ్ళీ నీకు ఏమైనా అనిపిస్తుందా లేదా? చూసే మాకే ఎలాగోలా ఉంది, మరి నువ్వు ఎలా అలా ఫ్రీగా ఉంటున్నావో నాకు తెలుసులే అని నవ్వుతున్నావో ఇక నీ జ్ఞానానికే వదిలేస్తున్నాను అంటూ కళ్యాణ్తో అయితే ఫైర్ అవ్వడంతో కళ్యాణ్ ముఖం మాడిపోయింది. ఆ తర్వాత సేమ్ సిచ్యువేషన్ డెమాన్తో కూడా వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే డెమాన్ని కూడా టాస్క్ నుంచి తప్పించగానే ఫ్రీగా వెళ్ళి పక్కన కూర్చున్నాడు. సో డెమాన్, నువ్వేమైనా ట్రిప్కి వచ్చావా? టాస్క్ అయినప్పుడు మాత్రం టాస్క్లో మంచిగా ఆడతావు, తర్వాత వెళ్ళి పక్కన కూర్చుంటావు. ఎవరైనా తప్పించినా ఎవరైనా తొలగించినా కానీ క్వశ్చన్ చేయవు, ఒక స్టాండ్ తీసుకోవు. అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నావా లేక ఏదైనా టాస్క్ ఆడడానికి మాత్రమే ఈ హౌస్లోకి వచ్చావా అంటూ క్వశ్చన్ చేయడంతో డెమాన్ నోట మాట రాలేదనే చెప్పాలి. ఇక ఆ తర్వాత గౌరవ్తో మాట్లాడుతూ తెలుగు రాకపోయినా బాగా ఆడుతున్నావు గౌరవ్, బాగా క్వశ్చన్ చేస్తున్నావు, ముఖ్యంగా గ్రీన్ బ్యాడ్జ్ కోసం నువ్వు ఇమ్మాన్యుయల్ తనూజాతో చేసిన పోరాటం అయితే సూపర్, అలాగే ఉండాలి, నువ్వు కూడా గేమ్ ఆడావు, నువ్వు కూడా సేఫ్ అవ్వాలి కదా. అక్కడ మళ్ళీ ఇమ్మాన్యుయల్ నేనొక్కడనే స్ట్రాంగ్ అన్నట్టుగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా ఆ పాయింట్ రైజ్ చేసి నన్ను కూడా తీసేస్తారు కదా అంటూ బ్యాడ్జ్ తీసుకున్న విధానం మరో లెవెల్, ఇరగదీసేసావు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా ప్రోమో చివర్లో బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చి వెళ్ళారు. ఎందుకంటే ఈ వారం శ్రీనివాస్ అలాగే రాము రాథోడ్ ఇద్దరూ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి సాయి శ్రీనివాస్, రాము రాథోడ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఇద్దరు ఎలిమినేట్ అవ్వాలి అనుకునేవారు 2 ఎలిమినేషన్స్ అంటూ కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసినరీ.